మా కుటుంబ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో పరిపాలన ఎలా ఉంది? పథకాలనేమో ఈ 2 ఏళ్ల పరిపాలన కాలంలో చూసుకుంటే గనుక రాష్ట్రం సుభిక్షంగా ఉందనే చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి గడప గడపకి వచ్చి కూడా అందజేస్తూ ఉన్నారు ఈరోజు కూటమి నాయకులు. దీని పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి పెన్షన్ పెంపు కానివ్వండి, 3 సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు కానివ్వండి, తల్లికి వందనం వారి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పారో అదే విధంగా ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా పోయిన సంవత్సరం ఆశా వర్కర్లు కానివ్వండి, శానిటరీ వర్కర్స్ కానివ్వండి, వాళ్ళకు వచ్చే జీతాలకు మాకు రావట్లేదు తల్లికి వందనం అని చాలామంది గ్రీవెన్స్లో అప్లికేషన్స్ పెట్టడం ద్వారా ఈ సంవత్సరం విద్యా సంవత్సరానికి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు మంచి నిర్ణయం తీసుకుని ఆశా వర్కర్లకి అలాగే శానిటరీ ఉద్యోగులకు కూడా ఈ సంవత్సరం తల్లికి వందనం ఇచ్చే విధంగా ప్లాన్ చేశారండి. దానికి వాళ్ళందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవే కాదండి, రైతు భరోసా కానివ్వండి, పెన్షన్ పెంపు కానివ్వండి, అన్నా క్యాంటీన్లు కానివ్వండి, ఉద్యోగ కల్పనలు కానివ్వండి, ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, మంచినీటి సదుపాయాలు, గిరిజన ప్రాంతాల్లో మంచినీటి సదుపాయాలు కానివ్వండి, రోడ్ల నిర్మాణం కానివ్వండి, అన్ని కూటమి ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధికి సంక్షేమం 2 పరుగులు పెడుతున్నాయని చెప్పేసి ప్రజలు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మావిగన్ వర్సెస్ అమరావతి నా పార్టీ మేనిఫెస్టో కూడా మావిగన్ పెట్టుకుని వెళ్తామని చెప్పండి. ఏం చెప్తారు ఆయన అభిప్రాయం మీద? మావిగన్ అని మరి నిరుడు 5 సంవత్సరాలు ఆయన పరిపాలన ఉన్నప్పుడు మావిగన్ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదండి? అమరావతిలో సగం పనులు స్టార్ట్ అయిపోయి అమరావతి కోసం వాళ్ళ భూములు త్యాగం చేసి వాళ్ళ ఇది చేసి రైతులు పోరాటాలు చేసి మరి గత ప్రభుత్వంలో రైతుల్ని ఒక గౌరవం లేకుండా వాళ్ళని అన్నం పెట్టే రైతన్నలు వాళ్ళ శ్రమను గుర్తించకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు పదజాలంతో కానీ వాళ్ళని పేటీఎం బ్యాచ్ అనివ్వండి, మహిళలను అయితే కొట్టడం కానివ్వండి, చాలా రకాలుగా హింసించారు. వాళ్ళు చేసినటువంటి ఒక రాష్ట్ర ఆత్మగౌరవానికి సంబంధించిన రాజధాని నిర్మించడంలో వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ భూములను ఇస్తే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేశారనేది అమరావతి రైతులు మర్చిపోరండి. చూసిన ప్రజానికం కూడా ఎవ్వరూ మర్చిపోరు. వాళ్ళంత బాధ పెట్టారు. మరి ఈరోజు చట్టబద్ధత తీసుకొచ్చి అమరావతి నిర్మించాలని, అదేవిధంగా సంక్షేమం అందించాలి, అభివృద్ధి అందించాలని చెప్పేసి మన నాయకులు, కూటమి నాయకులు వాళ్ళు నిమిషం తీరిక లేకుండా ప్రయత్నిస్తూ ఉంటే ఈరోజు వాళ్ళు చేసే పనులను క్రెడిట్ చోరీ చేసి వాళ్ళు ఏమి చేయని విధంగా బురద జల్లి ప్రభుత్వంపై బురద జల్లి కల్లోలాలు గొడవలు సృష్టించాలని చెప్పేసి లేనిపోని డిఎస్సి మీద కానివ్వండి, అభివృద్ధి లేదనివ్వండి, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేయాలని చెప్పేసి వాళ్ళు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ప్రజలేమీ తెలివి తక్కువ వాళ్ళు కాదండి, వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి. ఎందుకంటే జీవన విధానం పోయిన అధికారంలో కానీ ఇప్పుడు కానీ వాళ్ళకి తెలుస్తూ ఉంది ఏది బాగుంది, ఏ ప్రభుత్వం బాగుంది, ఎవరు ఇంటికి గడపకొచ్చి ఏ సంక్షేమ పథకాలు అందజేస్తారనేది వాళ్ళకి తెలుస్తూ ఉంది. కాబట్టి అన్ని పిచ్చి మావిగన్ అనేది చాలా సిల్లీగా ఉందండి. జనాలు రాష్ట్రంలో మహిళకి భద్రత లేదు, హోమ్ మినిస్టర్ అడ్రస్ ఎక్కడ, కనీసం హోమ్ మినిస్టర్ ఉంటే రాజీనామా చేయాలని చెప్పి వైసీపీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు చెప్తారు. దాని గురించి ఎలా స్పందిస్తారు మా మహిళగా? ఏం చెప్పాలండి, ఇప్పుడు ఒక మహిళ, ఆవిడ ఒక దళిత మహిళ, టీచర్గా వర్క్ చేశారు, ఎడ్యుకేషన్ పర్సను, ఒక క్యాపబిలిటీ ఉన్న పర్సను ఈరోజు ఏ విధంగా కష్టపడుతున్నారనేది మనం మామూలుగా వార్తల్లోనే మనం చూస్తూ ఉన్నాము. ఆవిడ వచ్చిన తర్వాత హోంశాఖ కానివ్వండి, ఏ విధంగా పనిచేస్తున్న పనితీరు అందరూ మనం గమనిస్తూనే ఉన్నాము. వాళ్ళకి ఏమి పని లేక కనీసం వాళ్ళు అధికారంలో లేరు. రేపు వాళ్ళు అధికారంలోకి రావడానికి మేము ఇది చేశాము, గత ప్రభుత్వంలో మేము ఇది చేశాము, రేపు వస్తే ఇది చేస్తాము, ప్రజల సమస్యల పట్ల కనీసం అవగాహన లేకుండా ఆవిడ మేకప్ గురించి వాటి గురించి మాట్లాడేంత తీరిక వాళ్ళకు ఉంది. వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఆవిడ అనే అర్హత వాళ్ళకి లేదండి. ఆవిడ చాలా ఒక మహిళగా ఒక హోమ్ మినిస్టర్ పదవికి తగు న్యాయం చేస్తున్నారు. ఆవిడ కరెక్ట్ పర్సన్కి ఇచ్చారని చెప్పేసి మేము అందరం కూడా అనుకుంటా ఉన్నాము. వైసీపీ 2.0 అని చెప్పి ఒక యాప్ రిలీజ్ చేశారు. కుటుంబ ప్రభుత్వం నుంచి ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా సరే ఆ యాప్లో ఇన్స్టాల్ అయితే కనుక యాప్లో మాట్లాడవచ్చు, జగన్ మీకు సహాయం చేస్తే మా పార్టీ చెప్పంటారు. నిజంగా దాని మీద ఎలా స్పందిస్తారు? జగన్ గారు ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆయన అసలు వచ్చిన దాఖలాలే కనిపించవండి. మరి ఆయన ఎలా స్పందిస్తారు, ఎలా ప్రజలకు న్యాయం చేస్తారు, ప్రజల సమస్యలు ఎట్లా వింటారు అనేది మాకు అర్థం కావట్లేదు. చాలా హాస్యాస్పదంగా ఉంది. 2.0 వచ్చినప్పుడే ఏం చేయలేదు గత 5 ఏళ్లలో. కనీసం వచ్చిన వాళ్ళకి దగ్గరుండి వాళ్ళ బాధలు వినడం కానీ, ప్రజా సమస్యలు ఇప్పుడు మరి ఈ గవర్నమెంట్ వచ్చినాక గ్రీవెన్స్ అని ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు అందరూ, కలెక్టర్లతో సహా అందరూ అందుబాటులోకి వచ్చి స్వయంగా వాళ్ళే వినతి పత్రాలు, ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తీసుకుంటూ ఉన్నారు. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. తద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కారం లేట్ అయినా కానీ పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఆ ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం వాళ్ళు 5 ఏళ్లలో ఏమి చేయకుండా ఇప్పుడు మళ్ళీ 2.0 అని ముందుకొచ్చి మేమేదో చేస్తాం, మీ సమస్యలు వింటామంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి.